ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమ శివాయ. ప్రతి యుగములో శ్రీ మహావిష్ణువు అవతారం దాల్చుతూనే ఉన్నాడు. ధర్మస్థాపన చేయడానికి అవతరిస్తున్నాడు. అలాగే మహావిష్ణువుతో కలిసి మహాశివుడు ఒక అవతారంలో మహాశివుడు కూడా అవతరించాడు. అది ఏ యుగంలో అవతరించాడు అంటే త్రేతాయుగంలో పరమేశ్వరుడు ఆంజనేయ స్వామిగాను, మహావిష్ణువు రామావతారంగా అవతరించారు. ఇద్దరికీ ఒకరినొకరు ఆరాధ్య అని పిలుచుకుంటారు. అంటే మహావిష్ణువు పూజించేది పరమేశ్వరుణ్ణి, పరమేశ్వరుడు పూజించేది మహావిష్ణువుని. ఇద్దరు ఆరాధ్యులే. అందువలన పరమేశ్వరుడికి మహావిష్ణువుకి భేదం లేదంటారు. మనం కల్పించుకొని మేము విష్ణువునే పూజిస్తాము, మేము పరమేశ్వరునే పూజిస్తాము అన్నది లేదు. అది వాళ్ళకే లేనప్పుడు మనం ఎక్కువగా పాటిస్తూ ఉంటాం. అలా బ్రహ్మదేవుడైనా మహావిష్ణువైనా పరమేశ్వరుడైనా ఒక్కటే స్వరూపము మనం ఏర్పరచుకున్నాము అంతే. ఆ యుగంలో త్రేతాయుగంలో రాముడు అవతరించినప్పుడు ఆంజనేయ స్వామి పరమేశ్వరుడు అంశతో అవతరించాడు. అప్పుడు పరమేశ్వరుడు పార్వతీదేవితో అన్నాడంట, నేను రామావతారము, మా ఆరాధ్యుడు మహావిష్ణువు అవతరించుతున్నాడు, నేను కూడా అవతారము ఆంజనేయ స్వామి అవతారంలో భూమి మీదికి వెళ్తున్నాను అని అంటే, స్వామి ఎప్పుడూ నిన్ను వదిలి నేను ఒక్కదాన్ని ఎప్పుడూ ఉండలేదు, అలాంటప్పుడు నేను ఒక్కదాన్ని ఇక్కడుండి ఏం చేస్తాను, ఈ అవతారంలో కూడా నీతోనే ఉండని అని అంటే, ఆంజనేయ స్వామికి తోకగా పార్వతీ అమ్మవారు ఉంటుంది. అప్పుడు ఎప్పుడూ కూడా పార్వతీ పరమేశ్వరులు విడిగా ఎప్పుడూ లేరు. మహావిష్ణువు అవతరించినప్పుడల్లా మహాలక్ష్మి తల్లి అవతరిస్తూనే ఉంది. అలాగే పరమేశ్వరుడు అవతారం తాల్చినప్పుడల్లా పరమేశ్వరి అవతరిస్తూనే ఉంది. అందువలన పరమేశ్వరుడు ఆంజనేయ స్వామి అవతారంతో భూమి మీదకి వచ్చి శ్రీ మహావిష్ణువుకి సేవ చేసుకున్నాడు. మహావిష్ణువుకి సేవ చేసుకునే భాగ్యం నాకు ఈ యుగంలో వచ్చింది అని పరమేశ్వరుడు పార్వతీతో చెప్తాడు. అలాగే మహావిష్ణువు తన భక్తుడైన ఆంజనేయ స్వామిగా ఆరాధిస్తాడు. ఆంజనేయ స్వామి మహావిష్ణువుకి రామావతారంలో ఆరాధ్యుడెవరు? ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి ఆరాధ్యుడెవడు? శ్రీరామచంద్రుడు. అలాగా ఆయనతో కలిసి ఆ యుగంలో అవతారం దాల్చారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ పెట్టండి. సర్వేజన